కాంగ్రెస్ పార్టీ మాత్రమే మేము వాస్తవంగా చేసిన దానికి కూడా చెప్తా, ఎందుకంటే క్లియర్గా, ఎందుకంటే నాకు కొంచెం సమయం ఇవ్వాలి. ఎందుకంటే వాస్తవాలు ఏంటంటే మేము చేసిన దానికి కూడా క్లియర్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. మేము ఏం చేసినాం, ఏ విధంగా చేసినాం, అసలు ఏ విధంగా ఖర్చు పెట్టినాం అన్నది కూడా వాస్తవంగా ఫ్రీ కరెంట్కే మ్యాక్సిమం ఏం చేసినాం. అదేవిధంగా మిషన్ భగీరథకు, అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు, అదేవిధంగా కాళేశ్వరానికి, ఈ విధంగా తెలంగాణ అభివృద్ధి దిశలో పరిగెత్తించడానికి అప్పులు చేసినాం అంతే తప్ప. కానీ మేము మంత్రుల జేబులు నింపుకోవడానికి కానీ, ఏదైతే కమిషన్లు దుకాణం చేసుకోవడానికి కానీ, ఆ సచివాలయం ఏం చేసిండి, ఈరోజు కమిషన్లు దుకాణం చేసిండు. ఆఖరికి ఆర్థిక శాఖ మంత్రి భార్యనే దుకాణం ఓపెన్ చేసుకుని 10%, 20% తింటున్నది. అదేవిధంగా వీళ్ళకి మంత్రి పొంగులెట్నే డైరెక్ట్ ఏమని పిలుస్తున్నాడు, 30% కాడ వస్తున్నాడని వాళ్ళ ఎమ్మెల్యే పిలుస్తున్నాడు. ఈ విధంగా రాక్షస పాలన తీసుకొచ్చి మంచి కంప్లీట్ గా వాస్తవాలు జనాలకి ఏం చెప్పి వీళ్ళు ఏం చేస్తున్నారండి, ఈ విధంగా పరిపాలన నడుస్తున్నది. ఓకే రామూర్తి గారు, ఇప్పుడు మీ పోరాటం బీజేపీతోనా లేకుంటే కాంగ్రెస్? ఇద్దరి మీద మా పోరాటం, ఇద్దరు శత్రులే. వాస్తవం చెప్పాలంటే నేను ఓపెన్ చెప్తున్నా, ట్రయాంగిల్ ఇక ఎన్నికల్లో కాదండి, ఎన్నికల్లో వాళ్ళు వెనకబడిపోయింది. వాస్తవంగా చెప్పాలంటే బీజేపీ ఎందుకంటే చేతులు ఎత్తేసి, ఎందుకంటే మోడీ, చంద్రబాబు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం నడుస్తున్నది కాబట్టి చంద్రబాబు ఏది చెప్తే ఈడ అదే నడుస్తుంది అంతే తప్ప. కానీ ఇక్కడ పెద్దగా ఊహించుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే కాంగ్రెస్ ఆల్రెడీ చచ్చిపోయింది. ఓపెన్ చెప్తున్నా, దేశంలో 3 రాష్ట్రాల్లో మిగిలి ఉన్నది, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, అదే విధంగా తెలంగాణ. 7 ఉన్నదండి. ఇక వాస్తవంగా చెప్పాలంటే 3